ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు అస్సలు నచ్చలేదురా, చిరాకు పుట్టించారా, వరస్ట్రా అని ఎవరు అనిపించారో కింద కామెంట్ చేయండి. నాకు ఈరోజు నచ్చనిది నచ్చింది ఏంటి అనేది సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. వారు వన్ సైడ్గా ఉండదు, వీళ్ళు అస్సలు నచ్చలేదు అన్నట్టుగా, వీళ్ళు అస్సలు సూపర్ నచ్చారన్నట్టుగా కాకుండా సిచ్యువేషన్ బేస్డ్ చెప్పుకుంటూ వెళ్దాం. స్లో అండ్ స్టడీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వర్షన్ పాయింట్లన్నీ విన్న తర్వాత మీకు ఏది అనిపిస్తే అది డిసైడ్ అవ్వండి. క్లియర్గా చెప్తాను, ఏది ప్రూఫ్ లేకుండా, రీజన్ లేకుండా ఏది మాట్లాడను. పర్టికులర్గా మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ మామ లైక్ కొట్టండి, లైక్ 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 కొట్టి స్టార్ట్ చేయండి మా. అండ్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈరోజు నాకు తనుజ గారు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంట్రా ఈవిడ ఇంత చెత్త లాజిక్లు మాట్లాడుతున్నారు అంటే మినిమం ఆలోచిస్తున్నారా, ఇది ఎలా డెలివరీ అవుతుంది, మనం ఏం మాట్లాడుతున్నాం, జనాలు లైవ్ మొత్తం చూస్తున్నారు అని ఆ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, ఏంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇది ఒక లాజిక్గా అన్న ఫీలింగ్ వచ్చింది. సేమ్ సంజన గారి మీద కూడా కొంత వచ్చింది, ఇంత కాకపోయినా కొంత వచ్చింది. దాంతోపాటుగా రాము రాథోడ్ని చూస్తే నాకు ఏంట్రా రాము రాథోడ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఇది ఒక రీజనా, ఎంత దారుణమైన రీజన్ చెప్పి దాన్ని ఎంత ప్లానింగ్గా బిహేవ్ చేశాడు చూసారా, దాని గురించి. అండ్ మన ఎవరు గౌరవ్, ఆయన గురించి కూడా మాట్లాడతాను. దాంతోపాటుగా దివ్య గారు ఆ ఏడుపులు ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ అలుగుళ్ళు ఏంటో. కానీ పాయింట్ ఏమో గౌరవ్తో బాగానే మాట్లాడి అనిపించింది ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో చెప్తాను. తర్వాత భరణి గారి గురించి, శ్రీజ గురించి, తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి గారి గురించి రకరకాల పాయింట్లు ఉన్నాయి. తర్వాత డెమాన్ సూపర్ అనిపించాడో దాని గురించి మాట్లాడతాను. పాయింట్ బై పాయింట్ వద్దాం, స్లో అండ్ స్టడీగా చెప్తాను. ఏ పాయింట్ మిస్ చేయదలుచుకోవట్లేదు. వీడియో బాగుంటుంది, ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. ఓకే, ఓవరాల్గా పెద్ద గొడవలు లేకపోయినా విషయం ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి మాట్లాడడానికి. మాధురి గారు ఫస్ట్ ఏడుస్తున్నారు, ఈవిడ ఆర్టిస్టు, దీన్ని ఆర్ట్ వేసింది శ్రీజ. సో ఈవిడే ఏడుపు కారణం, ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడబట్టి ఆ మాటలను బట్టి ఈవిడన్న మాటలకి ఈవిడన్న ఇదికి ఈవిడ కూడా గెలికిఫైయింగ్ చేశారు కాబట్టి శ్రీజ, దానికి ఈవిడ బాధపడుతూ ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మాధురి గారు ఎమోషనల్ అవుతున్నారు, కానీ ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం శ్రీజ దెబ్బకి ఎమోషనల్ అయ్యారన్న ఫీలింగ్ వచ్చిన ఒకనొక టైంలో మీరు ఏమన్నా అనుకోండి, మాధురి గారు కొన్ని సందర్భాల్లో బాగా మాట్లాడుతున్నారు. ఆ సందర్భం ఒకటి వచ్చింది, నాకు భలే అనిపించింది ఆ సందర్భం, అది చెప్తాను. ఆవిడ తెలివిగా ఉండని, ఏదైనా ఉండని, స్ట్రాటజికల్గా గేమ్ ఆడుతున్నారు. తనుజ గారితో ఉంటున్నారు, కళ్యాణ్తో కూడా ఉంటున్నారు, వాళ్ళిద్దరితో బాండింగ్ క్రియేట్ చేసుకోవడం సక్సెస్ అయ్యారు. షీఈ్ మూవింగ్ హర్, అంటే దాని పావులు బాగా కదుపుతున్నారు. ప్రస్తుతానికి ఆ నోరు ఒకటి అదుపులో పెట్టుకుంటే ఆవిడకి పాజిటివ్గానే అయ్యే అవకాశం ఉంది, అవుట్ సైడ్కి వచ్చే టైం కానీ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నోరు జారి మొత్తం పోగొట్టుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్లో ఈవిడ ఏడుస్తున్నారు. తనుజ బిగ్ బాస్ హౌస్ అంటే ఇలాగే ఉంటుంది. ఇది ఏంటంటే పాపం తనుజ గారు కూడా ఎక్కువ ఏడుస్తుంటారు. ఆవిడ ఈవిడ్ని ఓదార్చాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది. కళ్యాణ్ దివ్యతో మాట్లాడుతూ అసలు ఏమవుతుందిరా నాయన, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం నామినేట్ చేస్తున్నారు. కళ్యాణ్ గందరగోళంలో ఉండిపోయాడు. ఎవరెవరు వస్తారు, ఏదో చెప్తారు, కన్ఫెషన్లో పిలుస్తారు, ఏదో చూపిస్తారు. ఈ రకరకాలుగా జరిగిపోతుంది కళ్యాణ్ రిలేటెడ్గా, మనోడికి అర్థమే కావట్లా. దానికి దివ్య ఏముంటుందంటే, దివ్య పర్టికులర్ పాయింట్, వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థమైందా, అందరూ ఒకటే చెప్తున్నారు, నువ్వు తనుజకి అగెనిస్ట్ అయితే మంచిది అన్న సెన్స్లోనే చెప్తున్నారు, తనుజకు దూరంగా ఉంటే మంచిది అన్న సెన్స్లో చెప్తున్నారు అనేది ఆవిడ మీనింగ్. దాంతోపాటుగా ఆవిడ తెలివైన ఆవిడ, దట్టు ఆవిడ ఒక వైల్డ్ కార్డుకి వచ్చింది. బయట నుంచి చూసి వచ్చే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరికి ఏ రీజన్స్ చెప్తారో ఆవిడ తెలుసు. సో కళ్యాణ్కి కొంచెం గ్రాఫ్ పెరిగింది, కళ్యాణ్ టాప్లోనే ఉన్నాడు అనేది ఆవిడ కూడా క్లారిటీ వచ్చిందని నాకు అనిపించింది అక్కడ ఆవిడ మాటలను బట్టి. తర్వాత సరికి సంజన గారు రీతుతో మాట్లాడుతూ శ్రీజ బ్లాస్ట్ అవుతుంది, కుక్కర్లా స్కారీగా ఉండిది తన అరుపులు, ఏంటి ఆవిడ భయపెట్టినట్టు మాట్లాడిందంటే క్లారిటీగా ఏంటంటే, చూసి వచ్చిన వాళ్ళు చెప్పే మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, స్టాండర్డ్గా గట్టిగా మాట్లాడుతారు. ఎందుకంటే చూసి వచ్చాం కాబట్టి అవతల కూడా అరుపులు మాట్లాడలేదు వీళ్ళ మీద, ఎందుకంటే చూసి వచ్చారు కదరా, నిజాలే చెప్తారు, అందరూ చూస్తున్నారు కదా జనాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ రైట్ అని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పెద్దగా ఏం మాట్లాడరు. అండ్ వీళ్ళ మాటల్లో కాన్ఫిడెన్స్ కనపడుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది వీళ్ళకి కూడా. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు అయిపోయిన తర్వాత, సంజన గారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ షష్ఠి గారు వచ్చారండి. షష్ఠి గారు నామినేషన్ రీజన్స్ ఏం పతే బాలు వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చేటప్పుడు క్లియర్గా ఈవిడ డెమాన్కి హెల్ప్ చేద్దామని వచ్చారు. డెమాన్ రిలేటెడ్ పాయింట్స్ చెప్పేసి వెళ్ళిపోయారు తప్పించి ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం, ఏదో హంగామా చేద్దాం, షో చేద్దాం అన్న ఉద్దేశం లేదు, విచ్ ఇస్ గుడ్. సరే వచ్చారు, ఆవిడ పార్టీకి ఆవిడ సింపుల్ నామినేషన్ రీజన్ చెప్పారు, డెమాన్ నీకు సలహా లాంటిది అని చెప్పి వెళ్ళిపోయారు. ఈవిడ చెప్పిన రీజన్కి డెమాన్ ఈరోజు మాట్లాడిన మాటలు వాహ్ వాహ్ బా 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 బా, మీరు అది గమనించి ఉండరు మోస్ట్లీ కొంతమంది. నాకు అరే ఎంత క్లియర్గా మాట్లాడారా, ఎంత క్లియర్గా మాట్లాడాడు, ఎంత క్లియర్గా చెప్పాడు, ఆ రీజను ఆర్గ్యుమెంట్ ఎంత నీట్గా చేశారంటే చెప్తామేనండి. ఫస్ట్ ఈవిడ వచ్చి చేసిన నామినేషన్ రీజన్ అంటే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాం, అది తెలిసిందే. ఈరోజు కూడా అల్లాడిచ్చి గుల్ల చేసేసాడు. ఒక్కడు డెమాన్ పవన్ ఒక్కడే నిఖిల్ని భరణి గారిని ఆపారంటే ఊహించగలమా?
నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని ఒక్కడే ఆపేశాడు. వీళ్ళు కాళ్ళు పట్టుకొని భరణి గారు ఉంచినంత పని చేస్తున్నా అతన్ని చేతులతో ఇతని కాళ్ళతో ఆపేసిన ఘనత డెమాన్ పవన్కే దక్కింది. మామూలు అరాచకం కాదు, గూస్ బంప్స్ అంతే. ఎంత మామూలు. రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత డెమాన్ పవన్ ఒక 4-5 క్లిప్లే ఉన్నా ఆ 4-5 క్లిప్పులకి ఎంత మాస్ ఎలివేషన్ మ్యూజిక్లు వేసినా ఈ ఎందుకురా అవసరమా ఈ మ్యూజిక్ అని ఒక్కడు నోట్లో నుంచి కూడా మాట రాదు. చూసుకోండి, అందరూ కరెక్ట్ మ్యూజికే పడిందిరా రే అనేసి మాటలు వచ్చేటట్టుగా పర్ఫార్మెన్స్ జరిగింది. సృష్టి గారు కూడా అదే చెప్తున్నారు. ఆ తర్వాత కారణంలో ఉండిపోతున్నావు, సరిగా ఆడుతున్నావు ఓకే, కానీ హింట్స్ ఇచ్చాక కూడా నువ్వు మారలేదు. హింట్స్ ఇచ్చాక కూడా ఈ రీతు చౌదరితోనే ఉన్నావు. రీతు చౌదరి ఏమో తన గేమ్ తను ఆడుతుంది బాగానే, నువ్వు ఆవిడతోనే ఉంటున్నావు, అది నీకు సెట్ అవ్వట్లేదు అనే పాయింట్ ఆవిడ ఓవరాల్గా చెప్పింది. అందరికీ గేమ్ మీద క్లారిటీ ఉంది, నీకే గేమ్ క్లారిటీ లేదు. ఖండబలాన్ని కందబలం అన్నారు ఆవిడ. మేబీ వేరే లాంగ్వేజ్లో అట్లా అంటారా. ఖందబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు నీకు అనేది చెప్పారు. దీనికి డెమాన్ పవన్ చెప్పాడు స్వామి, సూపర్. ఏమని చెప్పాడంటే, బిగ్ బాస్ హౌస్ అనేది మన పర్సనాలిటీ, నా పర్సనాలిటీ ఇదే, నా కళ్ళతో చూస్తే నా చెవులతో వినింది నా ముందు జరిగిన యాక్షన్స్ను మాత్రమే నేను నమ్ముతాను. ఇంక దాని గురించి నేను మాట్లాడడానికి వర్ణించడానికి మాటలు లేవు. ఆ ఒక్క మాటతో సూపర్ అనిపించింది. ఏమి లేదు, నా కళ్ళతో జరిగింది చూసింది, నా కళ్ళ ముందు జరిగిన యాక్షన్స్ని మాత్రమే నమ్ముతా, కానీ ఎవరో వచ్చి ఏదో చెప్పిన దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకోలేను. నా పక్కన ఉండే మనుషులు నాతో బాగున్నారని నాకు అనిపిస్తే నేను వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళతోనే ఉంటాను. నేను రీతు చౌదరితో చేసేది అదే. తను నాతో బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఎవరు ఎంతమంది వచ్చి చెప్పినా నా డెసిషన్ మార్చుకోవట్లేదు అనే పాయింట్ ఏదైతుందో, తను బ్యాక్ స్టెప్ వేయను అని చెప్పిన పాయింట్ ఏదైతుందో, ఫర్ హిస్ క్లారిటీ సూపర్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్. చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉంది. నేను అందుకని వినట్లేదు అంతే. 100 మంది చెప్పినా అనే పాయింట్తో ఆపేశాడు. షష్ఠి నీ మంచి కోసమే చెప్తున్నా అది ఇది అనేసి డాగర్ రాముకి ఇచ్చారు. రాముకి ఎందుకు ఇచ్చారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. రాముకి ఎందుకు ఇచ్చారంటే, ఫస్ట్లో మీరు గుర్తుపడితే ఇమాన్యుల్కి మర్యాద మనీష్కి గొడవ జరుగుతూ చూసి మర్యాద మనీష్ నువ్వు టైం రాకముందే కొట్టేశావు అనేసి ఇమాన్యుల్ని తీసేస్తారు చూసారు క్యాప్టెన్సీ టాస్క్లో. అప్పుడు ఈవిడ బదులు ఆడింది, అక్కడ పైన నిలబడింది శ్రీజాతో పాటు రాము రాథోడ్. ఎక్సలెంట్గా ఆడిన ఒకే ఒక్క టాస్క్ రాము రాథోడ్. అది అంతపాటు టైర్ టాస్క్ బాగా అడిగిన ఆ టాస్క్ అల్లాడిచ్చేసాడు. అన్ని కాళ్ళ దగ్గర అతను తీసేసిన సింగిల్ హ్యాండ్స్తో పట్టుకొని శ్రీజా దగ్గర స్పేస్ తీసుకొని కాళ్ళు పెట్టి అల్లాడిచ్చాడు. అది గుర్తుపెట్టుకొని షష్ఠి గారు ఇచ్చినట్టున్నారు. సో ఇస్తే మనోడు ఢిల్లీ చేసిన నామినేషన్ రీజన్ ఏంటంటే, చూడండి ఆ నామినేషన్ రీజను, ఆ కథ చెత్త నామినేషన్ రీజన్ వేసాడండి బాబు రామురాథోడ్. ఎందుకు వేస్తున్నాడో, ఏం నామినేషన్ రీజనో, అదేం ఆటో, అదేం రీజన్ చెప్పడమో, చెప్పిన విధానం బాగాలేదు అండ్ చాలా సేఫెస్ట్ రీజను, చాలా దారుణమైన రీజను. శెట్టిబాయిని కాపాడుకోవడం అంటే శెట్టిబాయికి వేయలేక శెట్టిబాయికి కాకుండా ఈయనకేసి ఏం చూపించుకోవాలనుకున్నావు, ఏం రుజువు చేసుకోవాలనుకున్నావు నాకు అర్థం కాల. పాయింట్ చెప్తానండి. అతను చెప్పిన చెత్త రీజన్ ఏంటంటే, రాము గౌరవ్ని నామినేట్ చేస్తున్నాను బికాజ్ క్యాప్టెన్గా బాగా చేస్తున్నారని ఫస్ట్ మాట వాడి, తర్వాత కానీ క్యాప్టెన్ని సక్రమంగా చేయట్లేదు. క్యాప్టెన్గా బాగా చేస్తున్నారని స్టార్ట్ చేసి సక్రమంగా చేయట్లేదు అంటాడు. నాకు అర్థం కాదు. ఆ తర్వాత ఇంకో మాట, ఇంకో క్యాప్టెన్ ఉన్నాడుగా అనేసి అంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకో క్యాప్టెన్ ఉన్నారుగా అనేది కరెక్ట్ కాదు. మీరేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, కానీ ఆయన ఏం చేయట్లేదు అనే పాయింట్ మీరు రాకూడదు. అవసరం లేదు. మీ ఇండివిజువాలిటీ చూపించటం లేదు. చెప్పడానికి ఏమైనా కూడా క్యాప్టెన్లో తగ్గారనిపిస్తుంది. నాకు అంతే ఏమీ లేదు, క్యాప్టెన్సీలో తగ్గారనిపిస్తుంది అన్న పాయింట్ చెప్పండి. సుమన్ అన్న పాయింట్లు, సుమన్ అన్న ఆడట్లేదు, సుమన్ అన్న క్యాప్టెన్సీ సరిగా చేయట్లేదు, సుమన్ అన్నతో పోటీ పెట్టుకోవడం నాకు నచ్చలే అంటారు. అరే క్యాప్టెన్సీలో సుమన్ అన్నకి చెప్తుంటాడు ఆయన. సుమన్ అన్నకి చెప్తే సుమన్ అన్న నువ్వే చెయ్యి నా కాలు నొప్పి అంటూ ఉంటాడు. సుమన్ అన్న అసలు క్యాప్టెన్సీలో పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటే, గౌరవే తెలుగు రాకపోయినా అందరితో కమ్యూనికేట్ చేసి అందరితో తిరిగి చేసిచ్చాడు. దాంతోపాటుగా సుమన్ అన్న నిద్రపోయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కామెడీకి వీళ్ళందరూ ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం కాల. కామెడీకి తీసుకున్నంత వరకు తీసుకున్నారు. నీతో పాటు ఉన్న వ్యక్తి, నీతో ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి, నీకు బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి మాత్రం అన్ని మిస్టేక్స్ క్యాప్టెన్సీలో చేసిన తర్వాత, తను క్యాప్టెన్సీని పట్టించుకోవట్లేదని నీకు తెలిసిన తర్వాత తనకు వేయాల్సిన నామినేషన్ గౌరవ్కి వేస్తే అది ఎంత దారుణం. గౌరవ్ గేమ్ బాగా ఆడలేదని వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే సుమన్ అన్న బాగా ఆడుతుండు కాబట్టి. కానీ నువ్వు ఓన్లీ ఫ్రెండ్ అని, నీకు మంచి జరగాలని వేసిన అంటాడు. సుమన్ అన్న ఇంకా ఫ్రెండ్ కదా, తనకి మంచి జరగదు కదా, నామినేషన్లో ఉంటే మంచిది కదా, నామినేషన్లో ఉండాల్సి వచ్చింది కదా, ఇతను వచ్చి 2 వారాలు కదా అయింది. సుమన్ అన్న కూడా రోజు వేస్తే మంచిది కదా, టాప్ 5 అంటున్నారు కదా, వచ్చి హైపర్ అది విన్నర్ చేసుకోవచ్చు కదా, నువ్వు వేసుకోవచ్చు కదా. క్యాప్టెన్సీలో కూడా బాగా చేయలేదు, నీ కళ్ళ ముందే నీతో పాటు నిద్రపోయాడు కదా అక్కడ, అప్పుడు ఆ మాత్రం తెలీదా? క్యాప్టెన్సీలో ఇతను తెలుగు రాకపోయి చేశారనేది తెలీదా? ఎలా వేసాడు స్వామి ఆ రీజన్, చెత్త రీజన్.
నామినేషన్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ వర్స్ట్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నట్టుగా వేసాడు. సేఫెస్ట్ రీజన్ వాంటెడ్గా వేసాడు. మళ్ళీ దానికి షుగర్ కోటింగ్ వేసింది, అదొక వర్స్ట్. దానికి ఇతను ఫీల్ అవ్వడంలో పాయింట్ ఉంది. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎందుకంటే ఇతను కాపాడి భరణి గారిని నామినేట్ చేశాడు అంతకుముందు వారం. సీరియస్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సాయి వచ్చి రాము చెప్పావా నువ్వు ఇతను సరిగా క్యాప్టెన్సీ లేదని నువ్వు ఆల్రెడీ చెప్పాను అంటా ఉంటే రాము గౌరవ్ ఫినిష్ ఇట్, నో ప్రాబ్లం, ఫినిష్ ఇట్, వదిలే. గౌరవ్ తెలుగు రాక మాట్లాడతాడో ఒక్కొక్కసారి బలుపు యాటిట్యూడ్ కనపడుతుందండి ఈరోజు మాత్రం. లేకపోతే సంజన గారి పాటికి పాపము, సంజన గారు తప్పేలేదు, క్లియర్గా సృష్టితో నువ్వు ఫ్లైట్ టేకప్ అయ్యే లోపల నువ్వు నామినేట్ వెళ్ళిపోయావు, అందరికంటే ముందు వెళ్ళిపోయావు పాపం, అది ఇది అనేసి నార్మల్గా మాట్లాడుతుంటే దాన్ని పట్టుకొని మీకు హ్యాపీ కదా, నన్ను వేశారు మీకు హ్యాపీ కదా అనేసి మాట్లాడుతుంటే ఆవిడ నేను నీ గురించి మాట్లాడను, నేను ఏదో మాట్లాడుతున్నట్టు తనకు అర్థం కాక ఏం మాట్లాడాడంటే సీరియస్ మోడ్లో కీప్ క్వైట్నా అనేసి అంత సీరియస్ యాటిట్యూడ్, అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నాకు అర్థం కానప్పుడు అడగొచ్చు, లేదా స్మార్ట్గా స్మూత్గా మాట్లాడొచ్చు ఒక సిచ్యువేషన్ అర్థమయ్యేంతవరకు. కీప్ క్వైట్నా, మీకు హ్యాపీయా, నాకు నామినేట్ చేస్తా అంటారు, వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటుంటే సుత్తి. నిజంగా సంజన గారు సీరియస్ ఏమిటో బాగుండదు, అసలు ఆవిడ ఏం మనల్ని పట్టించుకోకుండా వదిలేశారు, బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు వచ్చారు. భరణి గారు రాగానే దివ్య గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటే వెనక కత్తులు అలాగే ఉండిపోయి డిఫరెన్స్ అయితే క్లియర్గా చూపించారు. దివ్య గారి మీద నెగిటివిటీ ఉంది, ఎందుకంటే దివ్య గారు మిస్లీడ్ చేశారని ఆయన కూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఈవెన్ నేను కూడా ఫీల్ అయ్యాను. అది టాస్కా, ఆవిడ స్ట్రాటజీనా, లేకుంటే ఆవిడికి నిజంగానే నచ్చి వన్లో పుట్టారో మనకు తెలియదు, కానీ మిస్లీడ్ చేశారని భరణి గారు బయటకు వెళ్ళిన తర్వాత భరణి గారు రిలేటెడ్గా ఇప్పుడు ప్రతిసారి ఆడడం ఇవన్నీ కూడా ఆయనకి బెడిసి కొట్టింది అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. దాంతోపాటుగా తనూజ గారికి మంచి ఓటింగ్ కూడా ఉంది ఈవిడ కంటే, కాబట్టి తనూజ గారితో బాగుండాలని ఎలాగో ఫిక్స్ అవుతారు. ఈవిడ వల్ల ఈవిడ వచ్చి మిస్లీడ్ కూడా చేశారు అండ్ నా వల్ల నలుగురు వెళ్ళిపోయారనేసి స్విమ్మింగ్ పూల్ గారు చెప్తున్నా కూడా సైలెంట్గా ఉన్నారు, కానీ అలా ఏం లేదని ఇన్పుట్లు కానీ ఏం పెద్దగా ఇవ్వలేదు ఆవిడ. ఆ కోపం కూడా ఉండొచ్చు. ఆయన సఖ్యతగా గట్టిగా మంచిగా ఉండాలని ఫిక్స్ అవ్వలేదు, కానీ తనూజ గారితో చాలా బాగా అంతకుముందు కంటే బాగుందామని ఫిక్స్ అయ్యారు. బాండింగ్ రిలేటెడ్ నాన్న అనేది బాగా క్లోజ్గా ఉండకపోయినా ఆవిడకి ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఆవిడతో బాగా రిలేషన్ మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓటింగ్ కూడా ఉంది, అది కూడా ఒక రీజన్ అని నాకు అనిపించింది. దాంతోపాటుగా వెనక కత్తులు పెట్టుకుని హగ్ కూడా ఇవ్వాల, కానీ తనూజ గారు వచ్చినప్పుడు ఇలా పెట్టి ఇలా అన్నాడు, అక్కడే క్లారిటీ డిఫరెన్స్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయారు. దివ్య గారు కూడా అర్థమైపోయి ముఖం వెంటనే మార్చేశారు. ఈ దివ్య గారు ఆవిడ పాపం బాగా ఎమోషనల్, ట్రూ ఎమోషనే అనిపిస్తుందండి. అంత యాక్టింగ్ ఎవరు చేయలేరు, ట్రూ ఎమోషన్సే వస్తున్నాయి, కానీ స్టిల్ ఆ ఎమోషన్ హైడ్ చేసుకోకపోతే భరణి గారికి నష్టం కదా. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమని వాళ్ళ గేమ్ని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు కదా అనేది నా పాయింట్. కంట్రోల్ చేసుకోవాలి ఆవిడ. షోల్డర్ ఎలా ఉంది అని కూడా అడిగితే బాగానే ఉంది అనేసి అంటారు. తనూజ హగ్ చేసుకుంది, భరణి గారు ప్రాపర్గా హగ్ అని రాశారు, ప్రాపర్గా హగ్ చేసుకున్నారు. కట్టప్ప బాహుబలిని చంపేసావు కదా కట్టప్ప, అమరేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప అనేసి మాటలో ఆయన కోపం కనపడింది. దాంతోపాటుగా గుడ్ గేమ్ ఇమాన్యుయల్, గుడ్ గేమ్, వెరీ గుడ్ గేమ్, సో నైస్ ఆఫ్ యూ అనేటప్పుడు చూపులు కానీ అవి కానీ నాకు పొడిచావు, భలే కన్నింగ్గా ఆడావు, భలే స్ట్రాటజికల్గా పొడిచావు కదా అన్న సెన్సే కనపడింది, కానీ ఆయన వాంటెడ్గా హ్యాపీగా చెప్పలేదు అది. తర్వాత భరణి గారు సంజన మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని సంజన గారికి చెప్పిన పాయింట్లు, ఆయన వాయిస్ టోన్లో గాంభీర్యం, ఆయన వాయిస్లో కాన్ఫిడెన్సు క్లియర్గా నీట్గా సూపర్ అనిపించాయి. చూసి వచ్చినా ఏదొచ్చినా బాగా గట్టిగా నీట్గా మాట్లాడారు. ఈయనక కౌంటర్ ఇచ్చే దాంట్లో 0.001% కూడా ఇంపాక్ట్ చూపించలేక అట్టర్ ఫ్లాప్ అయిపోయారు సంజన గారు నామినేషన్ని డిఫెండ్ చేసుకోవడంలో అండ్ ఇల్లాజికల్ పాయింట్స్ పెట్టడంలో. ఏంటి లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఏంటి సంజన గారి నోట్లో నుంచి అసలు లాజికే లేని మాటలు వస్తున్నాయి, ఇదేమి లాజిక్లెస్ కాన్వర్జేషన్, ఇదేమి లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్ రా స్వామి అన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటి చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు సంజన గారు అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది చూడండి. ఆయన చెప్పే రీజన్స్కి ఆవిడ డిఫెండింగ్కి అసలు సంబంధమే లేదు. ఏం చేశారంటే ఆయన ఫస్ట్ వీక్లో ఫిజికల్గా ప్రాబ్లం అవుతుంది అనేసి ఆయన అన్నాడు, మీరు ఫర్దర్గా ఉంటే బాగా ఆడలేరేమో అనే పాయింట్తో నేను నామినేట్ చేశాను. కానీ ముందు ఆ ప్రాబ్లం వద్దని చెప్తే మీరు వెళ్ళి ఏం చేస్తారు, హరీష్ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని బాడీ షేమింగ్ చేశాననేసి అన్నారు. కానీ మీరు ఇక్కడ హౌస్ మేట్స్తో డైరెక్ట్గా బాడీ షేమింగే చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే సంజన గారు దీన్ని ఎలా సమర్థించుకున్నారో తెలుసా, షాక్. నేను ఏం మాట్లాడుతున్నారా ఈవిడ అనిపించింది. ఏం తెలుసా, మీరు నేను వీక్ అని చెప్పారు, బాడీ వీక్ అని చెప్పారు, నేను వాళ్ళని స్ట్రాంగ్ అని చెప్పాను, ఐఆమ్ ఇన్కాపబుల్ అన్నారు, స్ట్రాంగ్ అని చెప్పారంట, రోడ్ రోలర్ అని చెప్పారు చూసారా, దాన్ని స్ట్రాంగ్ అని చెప్పారంట. లావని ఇలా చూపించారు తెలుసా, వాళ్ళని స్ట్రాంగ్ అని చెప్పాను, మీరు నన్ను వీక్ అని చెప్పారంట, ఇన్కాపబుల్ అన్నారు, అదే బెటర్ కదని. ఇన్కాపబుల్కి బాడీ షేమింగ్కి డిఫరెన్స్ ఉంది. ఆయన ఇన్కాపబుల్ అని అన్నారు అంతే, మీరే చెప్పారు. మీరు బాడీ షేమింగ్ రోడ్ రోలర్ అని లావ్ అని స్మీట్ చేసి దీన్ని సమర్థించుకుంటూ ఆవిడని స్ట్రాంగ్ అని చెప్పాను, మీరు నన్ను వీక్ అని చెప్పారనే పాయింట్ చెప్పగా నాకు టార్చర్, ఏంట్రా స్వామి లాజిక్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు మాట మీద ఎక్కడ నిలబడలేదు, మీరు
దానికి ఇక్కడ కూడా లాజిక్ లెస్ ఏంటి సంజయ్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ ఏంటంటే మాట మీద ఎక్కడ నిలబడలేదంటే ఈవిడికి సాక్రిఫైస్ చేసిన వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నేను రీతు దగ్గర తనూజకి విరుద్ధంగా నేను వెళ్ళలేదు, కానీ మీ వరకే వెళ్ళానంటే మీ దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి, మీరు రాముని రెచ్చగొట్టారనే వాళ్ళిద్దరు జోలికి వెళ్ళలేదనే పాయింట్ ఏదో నాకు తలకాయ బాదుకుందాం అనిపించింది. వాళ్ళ జోలికి కూడా వెళ్ళారు కదా, వాళ్ళతో కూడా గొడవ పెట్టున్నారు కదా, తనుజ గారితో ఎంత గొడవ పెట్టున్నారు, సిగ్గు లజా లేదా అనేసి అన్నారు, ఆవిడతో ఒక సాక్రిఫైస్ అని 2-3 సార్లు అన్నారు. ఈవిడికి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు సాక్రిఫైస్ చేసామని చెప్పుకున్నప్పుడు బాధ వేసింది, కానీ సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మొఖానే మీద ఒక పెద్ద సాక్రిఫైస్ అనడం తప్పు కదా. ఈవిడ ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్గా అస్సలు లేవు. నెక్స్ట్ జరిగి భరణి 6th వీక్ నుంచి మీరేం ఆడారంటే మీరేం ఆడారు అన్నారు, ఆయన ఆడలేదా. ఆ తర్వాత సరికి సంజయ్ గారు సారీ చెప్పేశాను కదా, హౌస్ మేట్స్ని ఏమేమో అంటున్నారు, క్యాప్టెన్ కూడా అంటున్నారనే సారీ చెప్పేశాను అంటే నువ్వు నామినేషన్లో పెట్టి ఎలిమినేషన్ దాకా తెచ్చావు నన్ను, అది పాయింట్ చెప్పాడు. సారీ చెప్తే అయిపోతుందా అనేసి గట్టిగా మాట్లాడారు. ఇక్కడ ఒక్కచోటే అయిపోయిన తర్వాత నామినేషన్ చేసి వదిలేసిన తర్వాత దివ్య నాకు అది కావాలి డాగర్, నేను నామినేషన్ చేయాలి, మీరు వచ్చేదాకా ఆగాను అనేసి అడిగేస్తుంది డైరెక్ట్గా. ఏం పట్టించుకోకుండా వెళ్ళి నిఖిల్కి ఇస్తాడు, ఏం పట్టించుకోకుండా కన్సిడర్ చేయట్లేదు దివ్య గారిని. ఇక్కడ నిఖిల్ నామినేషన్ రీజన్స్ బాగున్నాయి. కొంతమంది అంటారు నిఖిల్ వెళ్ళి ఎవరికైనా వేయొచ్చు కదా, మూటలు వేసిన కళ్యాణ్కి వేయొచ్చు కదా, మూటలు వేసిన ఇంకొకరికైనా వేయచ్చు కదా, సపోర్ట్ చేయని వాళ్ళకి వేయచ్చు కదా, తనుజ గారికి ఎందుకు వేశారంటే తనుజ గారి పాయింటే హైలైట్ పాయింట్ అక్కడ. ఎందుకంటే తను వచ్చినప్పుడు తనే క్లియర్గా చెప్పాడు, మీరు విన్నర్ మెటీరియల్ మీరు సూపర్ ఆడుతున్నాను మీతోనే చెప్పాను, అలాంటి మీ నుంచి ఎవ్వడికి ఎక్స్పెక్ట్ చేయడు. నేను రివ్యూస్ చెప్పాను, నేను ఆవిడ వెళ్ళి లిటరల్గా ఆ రోజు బాల్ కళ్యాణ్ అడుగుతుంటే ప్లీజ్ రా వదిలేని బాల్ అడుగుతుంటే నాకు బీభత్సమైన నెగిటివ్గా చెప్పాలనిపించింది, చెప్పాను కూడా. అలాంటి కంటెస్టెంట్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయాల. సేమ్ టాప్ ఓటింగ్ ఉందని ఈవిడికి కూడా హింట్ వచ్చి తెలిసిన తర్వాత కూడా లాస్ట్ రౌండ్ ఆఫ్ క్యాప్టెన్సీ టాస్క్లో ఒక వ్యక్తిని నువ్వు క్యాప్టెన్సీ వదిలేసి నాకు ఇచ్చేసి అని అడగడం అసలు దారుణం. నేను ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ నుంచి ఇలాంటి తుప్పాస్ లాజిక్ లెస్ వరస్ట్ రిక్వెస్ట్ నేను చూడలేదు. అదేంద్రా ఆయన ఇద్దరు కలిసి ఆడి అన్ని రౌండ్లు కలిసి గెలుచుకొని వచ్చి ఒళ్ళు హోనం చేసుకుని ఒక టైంలో ఇట్లా కూడా నడిచిండు అతను. అంత కష్టపడ్డ ఇమానియల్ దగ్గర నుంచి నాకు ఇవ్వమని అడగడం ఏంటి, అది చూసిన మనకి టీవీలో చూసిన వాడికే ఒళ్ళు కాలుతుంటే ఆవిడ నుంచి అక్కడ డైరెక్ట్గా చూసిన నిఖిల్ కాలదా, అడగలేడా, అడిగితే తప్పేంటి, ప్రాపర్ రీజన్తోనే నామినేట్ చేశాడు. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో సంజన గారు ఇది ఎలాగైతే మరి ఈవిడ ఇంకా దారుణంగా మాట్లాడారు. ఏమి లాజిక్లెస్గా మాట్లాడుతున్నారండి. నామినేషన్స్లో ప్రాపర్గా మాట్లాడతారు తనుజ గారు ప్రతిసారి, ఆల్మోస్ట్ 99% ఆఫ్ టైం నామినేషన్లో గట్టి డిఫెండ్ ఉంటుంది ఆవిడది. కానీ ప్రతిసారి 100% ఉండే డిఫెండింగ్లో ఆవిడ యూజ్ చేసే టాక్టిక్ ఏంటంటే అవతలోడు అడిగిన క్వశ్చన్కి కాకుండా రివర్స్ ఏదో ఆన్సర్ చెప్పేస్తారు. రివర్స్ కౌంటర్ వేరేది ఉంటుంది, అసలు సంబంధం లేని ఉంటుంది. అవతలోడు అడిగే క్వశ్చన్ ఏంటి, ఈవిడ ఆన్సర్ వేరే రకంగా ఉంటుంది, దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని గురించి చెప్తాను. ఏం చేశారంటే ఇతను చెప్పిన రీజన్ విన్నర్ కంటెండర్ అని చెప్పా, టాస్క్లో షీ వాస్ బెగ్గింగ్, ఛాన్స్ ఇవ్వు అనేసి అది నచ్చలేదు. బెగ్గింగ్ చేసుకున్నారంటే కాదంటారు, అది బెగ్గింగే, అడుక్కోవడమే, అది రిక్వెస్ట్ చేయడము, అడుక్కున్నట్టు రిక్వెస్ట్ చేశారు ఆవిడ. దానికి ఏమంటారంటే తనుజ నా వల్ల కాదండి, నాకు చాలా కోపం వచ్చింది, మీరు తనుజ ఫ్యాన్స్ ఇదేనా చూస్తే దయచేసి ఇది అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సింది, యాక్సెప్ట్ చేయకపోతే అసలు అత్యంత దారుణం. ఆవిడ అన్న లాజిక్ చూడండి, నేను అక్కడ బెగ్ చేయలేదు, నేను మనీ ఇచ్చా కదా. అరే మామ నిజంగా నాకు నరాలు కట్ అవుతున్నాయి ఆ ఎపిసోడ్ చూసినప్పుడు. ఇది డిఫెండింగ్ అనుకుంటుందా ఈవిడ, ఇది లాజిక్ అనుకుంటుందా. నేను ఇమానియల్కి డబ్బులు ఇచ్చాను కదా, నాకు అవ్వాలని ఉంది క్యాప్టెన్ అని అడిగా. క్యాప్టెన్సీ టాస్క్కు ముందు ఎవరికైనా సపోర్ట్ టాస్క్ వచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తే అవుతానన్నప్పుడు క్యాన్వాసింగ్ చేసుకోవడమో రిక్వెస్ట్ చేసుకోవడం వేరు. కానీ నీ తోటి కాంపిటేటర్తో ఎలా ఉంది తెలుసా, ఒక బౌలర్ వేసే బౌలర్ నువ్వు అవుట్ అవ్వరా, నాకు ఒక వికెట్ కావాలరా అని అడిగినట్టుంది, నువ్వు అవుట్ అవ్వరా అనేట్టుగా అనిపిస్తుంది. అదేంటి స్వామి, నువ్వు మంచి బౌలర్ యార్కర్ గెరకర్ వేసి నువ్వు అవుట్ చేయాలి, కానీ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ వేసి స్పిన్ వేసి నువ్వు అవుట్ అవ్వరా అని చెప్పడం ఏంటని. ఈవిడితో పాటు తోటి కాంపిటేటర్ని లాస్ట్ లెవెల్ ఆఫ్ గేమ్లో నాకు క్యాప్టెన్సీ కావాలి అని క్యాప్టెన్సీ అవ్వాలనుకుని అతను ఆడుతుంటే అతను అడగడం ఏంటండి పిల్ల బచ్చాలాగా. ఏమి గెలిచేవారు ఇది నాకు అర్థం కాల. దీన్ని ఆవిడ డిఫెండ్ చేసుకుంటున్నారా, ఆ డిఫెండ్ ఏంటి అసలు నాకు అర్థం కాల. అసలు ఎలా అడుగుతారు, లాస్ట్ రౌండ్ అతను కష్టపడి వచ్చాడు, తను అడిగితే ఎలా ఇస్తాడు అసలు, అది ఏంటి డబ్బులు ఇచ్చారంటే ఇది ఇంకా దారుణమైన తుప్పాసు రీజనింగ్. తనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇచ్చేయాలన్నట్టుగా అడిగారు. అడగడమే కదా చేసిందని కొంతమంది నా మెసేజ్ పెట్టండి అబ్బా అనిపించింది. అడగడమే కదా స్వామి, అత్యంత దారుణమైన మాట, అదొక లాజిక్ లెస్. తనకు డబ్బులు ఇస్తే ఏమవుద్ది, తనకి బెనిఫిట్ ఏంటి, తన క్యాప్టెన్ అవ్వాలని ఆడి పోరాడితే తనకు బెనిఫిట్. అరే క్యాప్టెన్ అవ్వాలని ఆడి పోరాడి లాస్ట్ దాకా వచ్చినప్పుడు ఇచ్చేయమని ఆయన నీకు ఇస్తే నువ్వు ఆయనకి ఇచ్చి డబ్బులు ఎందుకు ఒళ్ళు ఓనం చేసుకున్నట్టుగా, ఏమి లాజిక్ అది. ఆ తర్వాత ఆయన ట్రై చేస్తానా
అండ్ దానికోసం అంటే వెనక్కి వచ్చా. లేదు లేదు నేను ట్రై చేస్తాను, నాకు కావాలి అనేసి ఆయన అనగానే నేను వెనక్కి వచ్చా అంటే వెనక్కి రాక అడగడమే దారుణం, వెనక్కి వచ్చేది కూడా పాయింట్. అంటే నేనేం అడిగి వదిలేశానంటే అడగడమే దారుణం స్వామి. ఎలా అడుగుతారు స్వామి? అది వేరే రీజన్తో అడిగితే వేరే రకంగా ఉంటే ఓకే, కానీ ఈ పర్టికులర్ టాస్క్లో క్యాప్టెన్సీ కంటే తన పక్కన ఉన్న వ్యక్తిని ఎట్లా అడుగుతారు? క్యాప్టెన్ అవ్వద్దురా నన్ను అవ్వమని. దాంతోపాటుగా అమ్మాయినని వాడారు, అది ఇంకా వరస్ట్. ఉమెన్ కార్డు రకరకాల 3-4 టైమ్స్ తీస్తారు. ఇక్కడ తగిలిందని ఒకసారి, అక్కడ తగిలిందని ఒకసారి, దెబ్బలు తగిలిందని ప్రతిసారి, దాంతోపాటు అక్కడ బాల్ దగ్గర ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇట్లా 3-4 టైమ్స్ ఉమెన్ కార్డు తీసుకొచ్చారు ఆవిడ, విచ్ ఈజ్ వరస్ట్. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఒపీనియన్ని తన దగ్గర పెట్టడంలో తప్పేముంది? అది ఒపీనియనా? నిఖిల్ అసలు ఎందుకు ఇస్తారు ఆయన క్యాప్టెన్? పర్ఫెక్ట్గా అసలు ఆయన ఎందుకు ఇస్తారు నీ క్యాప్టెన్? నువ్వు అడగడమే దారుణం. అంటే తనుజ మా దగ్గర అడిగారు మీరు, అడగడమే దారుణం అంటే తనుజ ఇప్పుడు మట్టి టాస్క్లో ఏం ఆడకుండా కనిపించకుండా కూర్చొని, మీరు ఏం ఆడకుండా కనిపించకుండా కూర్చొని అతన్ని అడిగారు, వాళ్ళు ఇద్దరు టీం పోయారు, ఇతను ఏం చేస్తాడు కూర్చొని? అసలు సంబంధం ఏంటి? ఈవిడికి నామినేషన్ రీజన్ అది, అలా అన్నారు అనేసారు. ఈవిడ ఇంకో పాయింట్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. దాంతోపాటు నిఖిల్ ఫ్రెండ్షిప్ వల్ల ఇచ్చారు, మనీ ఎలా వచ్చింది మీకు అంటే నేను అడిగాను ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇచ్చారు. అసలు ఆ మనీకి ఈ మనీకి తేడా ఉంది. ఇది అడుక్కోవడం అంటారా? టాస్కే అది, డబ్బులు సంపాదించుకోవాలన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేసుకుంటే వస్తే ఇక్కడ టాస్క్లు పంపించిన వాళ్ళే ఆడతారు, అందరూ బారు కదా. ఆ టాస్క్కి సంబంధమే లేదు, ఈ టాస్క్కి సంబంధం లేదు. దానికి లాజిక్ పెట్టి మాట్లాడుతున్నారు ఆవిడ. తర్వాత వచ్చేసరికి మా దగ్గర కూడా అడిగారు కదా మీరంటే, ఇది కూడా లాజిక్ లెస్సే. మా దగ్గర అడిగారు కదా అంటే ఇతను అడిగింది ఏంటి? సుమన్ శెట్టి గారి డబ్బులు కొట్టేశారు కదా, మా టీం డబ్బులు అనే సెన్స్తో అది ఎక్కడ ఉన్నాయి ఇవ్వండి మాకని ఊరికే అడిగారు సంజన గారితో పాటే. దాన్ని మీరు నాకు డబ్బులు అడిగారంటే రిక్వెస్ట్ చేశారు, అడుక్కున్నారు అన్న సెన్స్లో మాట్లాడుతున్నారు. ఏది దీనికి కంపేర్ చేసుకుంటాం? ఆయన చెప్పాడు అది వేరు ఇది వేరమ్మని. తర్వాత సరికి తనుజ గేమ్స్ ఆడకుండా ఆ టీంలో ఉండడానికి ఎందుకున్నారు మీరు? ఇది ఓకే పాయింట్, కానీ అక్కడ ఛాన్స్ ఇవ్వాలిగా. నెక్స్ట్ తనుజ గారు ఐ నెవర్ బెగ్ ఇమ్ము చెప్పు, ఆర్గ్యూ చేశానా, రిక్వెస్ట్ చేశానా? ఇమ్ము నామినేషన్ చేసే ముందు మీరేం గేమ్ ఆడుతున్నారు మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. ఇమానుయల్ కూడా లేదులే అంటాడు. నామినేషన్ చేసే ముందు మీరు ఏం గేమ్ ఆడుతున్నారు అనేది మాట్లాడుకొని మైండ్లో పెట్టుకుని, అతను నామినేషన్ చేసేది మీరు బాగా ఆడారా ఆడలేదని, ఇతను బాగా ఆడకపోతే అవతల నామినేట్ చేయకూడదు అన్న రూల్ ఏం లేదు. అదేం లాజిక్? నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ బిగ్ బాస్ కప్పిస్తావా? ఇమానుయల్ రిక్వెస్ట్ చేస్తే ఇమానుయల్ కప్పిచ్చేస్తావా? ఎలా మాట్లాడతారు? అసలు అడగడం ఏంటి? తనుజ ఇమ్ము నేను బెగ్ చేయలేదు చూశాను కదా, నేను చూశాను, మీ దగ్గరుండే చూశాను అని అయిపోయింది. ఇంక భరణి గారు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు సుమన్ శెట్టి గారిని కిస్ చేసి హక్ చేసుకున్నారు. తర్వాత సరికి తనుజ గారు హక్ చేసుకొని హెల్త్ బాగర్తా అనేసి అన్నారు. తనుజ గారు నా వల్ల నువ్వు కాలేదు కదా అనేసి అంటే అదేం లేదు, బాండ్స్ పెట్టుకోవద్దు, బాగా ఉండండి, దానివల్లే ఇలా అయింది, ఓకేనా, గుడ్. తనుజ గారు ఏడుస్తూ నా వల్ల కాలేదు కదా, మీరు బయటికి వెళ్ళేది నా వల్ల కదా, ఎవరి వల్ల కాదు, లేదు వదిలేసి నానా బాయ్ అనేసి నీట్గా చెప్పారు. దివ్య గారితో ఆయన ఏం మాట్లాడాల, ఆవిడ హట్ అవుతూ బాధపడుతూ ఉండిపోయారు. నెక్స్ట్ జరిగిన నామినేషన్స్ అయిపోయిన తర్వాత దివ్య గారు ఆడడం స్టార్ట్ చేశారు యాజ్ యూజువల్గా. ఎప్పుడైతే ఆవిడ బ్రింగ్ ఇట్ ఆన్ అన్నారో, ఆవిడ బ్రింగ్ ఇట్ ఆన్ అనేది ఏడిపోయాం. ఆవిడ ఎప్పుడైతే బ్రింగ్ ఇట్ ఆన్ అన్నారో ఆ రోజు నుంచి ఏడుపు ఆగలేదని, మామూలుగా ఏడుపులేదు. ఆవిడ వెళ్ళిపోగానే వంట రూమ్ దగ్గర ఏడుస్తూ నా అన్న ఇమాన్యుయల్ పన్నీర్ కర్రీ చేసి దాచిపెట్ట. ఈవిడ ప్రేమ ప్యూర్ అని అనిపిస్తుంది పాపం. 22 years 23 years చిన్నపిల్ల. ఆ అమ్మాయి అంత నాటకాలు ఆడుతుంది నేను అనుకోవట్లేదు, MBBS చదువుతుంది అమ్మాయి, అంత నాటకాలు ఆడే సీన్ కూడా లేదు ఆ అమ్మాయి ఇక్కడ నాకు అనిపిస్తుంది. కానీ దీనివల్ల అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఎమోషన్ ఎక్కువైపోతుంది అనేది క్లియర్గా చూడడానికి ఎట్రా ప్రతిసారికి ఆడుతున్నానంటే అనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. పన్నీర్ కర్రీ దాచిపెట్టాను అది ఇదంటే ఇమానుయల్ నీకోసం ఏదో మాట్లాడు, బయట నుంచి వచ్చాడు కదా, అర్థం చేసుకో అంటాడు. అయిపోయింది. తర్వాత సరికి దివ్య ఏడుస్తూ నా అన్న ఇమానుయల్ అనేసి బాధపడుతూ ఉంటే తర్వాత తనుజ గారు ఒక పక్క ఏడుస్తున్నారు. అయ్యో రీతు చౌదరి పక్కన వాలేసి ఈవిడ ఏడుపులు ఆడ ఏడుపులు. భరణి గారు వచ్చి రాగానే నాన్న రాగానే పిల్లలిద్దరూ ఏడుపులు మొదలుపెట్టారండి. నాన్న వెళ్ళిపోగానే తనుజ గారు ఏడుస్తూ ఉంటే రీతు ఇమానుయల్కి మమ్మీలాగే, ఈవిడ చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇక్కడ ఇమానుయల్కి ఎలాగైతే మమ్మీలాగా మమ్మీ లేకపోతే ఎలా అని సార్ ఎలిమినేషన్ అయినప్పుడు అన్నారో నాకు అలాగే ఉంటుంది కదా పాయింట్ రైట్. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఇమాన్యుయల్ నిజంగా నేనేమైనా చేశానా భరణి అని అనిపించింది, నాతో మాట్లాడక్కర్లేదు. దివ్య ఇమాన్యుయల్ నేనేమైనా చేశానా, నాతో ఎందుకు మాట్లాడలేదు అనేసి నా వల్ల ఏమైనా నెగిటివ్ అయ్యాడా, అలా బాధేస్తుంది ఇమాన్యుయల్ అంటే అదేం లేదు వదిలేసి టెన్షన్ పడద్దు. తర్వాత నిఖిల్ రాముతో అన్నాడు. నిఖిల్తో రాము అన్నట తనకు ఓటింగ్ వస్తుంది, నామినేషన్లో ఉండాలి, మంచిది అనేసి చేశానని. అలాగైతే సుమనాన్ని నేర్చుకో, సుమనాన్ని మిస్టేక్స్ కూడా కదా, సుమనాన్ని కంటే నేనే బాగా చేశాడు క్యాప్టెన్గా. నెక్స్ట్ సరికి గౌరవ్
రాముతో మాట్లాడుతున్నాడు. రాముతో నీ వల్ల ట్రస్ట్ పోయింది నాకు. రాము నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ ఫ్రెండ్గా చేయడు. ఫ్రెండ్ అని మాత్రం అనొద్దు, ఫ్రెండ్గా చేయడం ఏం స్వామి, అదేం రీజను? గౌరవ్ ఫ్రెండ్ అని కాదు, గౌరవ్ ఫ్రెండ్ ఇలా చేస్తాడా? చేయడు అనేసి అన్నాడు. రాము నీకు ఓట్ బ్యాంక్ కావాలి బ్రో, ఇది ఇంకా దరిద్రం. ఏందో కవర్ చేసుకున్నాడు. నీకు ఓట్ బ్యాంక్ కావాలంటే నువ్వెవరని ఆయన గురించి ఆలోచించడానికి. నెక్స్ట్ సరికి మరి మీకు కూడా ఓట్ బ్యాంక్ కావాలి, ప్రతి వారం నామినేషన్లో ఉండడానికి ట్రై చేయొచ్చు కదా. మరి గౌరవ్ డోంట్ ప్లే డర్టీ గేమ్స్ అని ముఖం మీద చెప్పాడు, బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ డెమాన్ చెప్పారా? నేను చెప్పా కదరా, నిజంగా చెప్పాడు. బాత్రూంలో ఇతను చెప్పిన పేరు తను చెప్పారు, డెమాన్ చెప్పిన పేరు రితు పేరు, కళ్యాణ్ చెప్పిన పేరు శ్రీజ పేరు. అది క్లియర్. అది ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఆవిడ నమ్మట్లేదు కాబట్టి ఇతను బాధపడుతున్నాడు, సపోర్ట్ చేయట్లేదు, స్టాండ్ తీసుకోలేదు అనేసి ఇమాన్యుయల్ అన్న కరెక్ట్ కాదు. 3-4 సిచ్యువేషన్స్లో అతను స్టాండ్ తీసుకున్నాడు, అతను ఆవిడ కోసం ఆడాడు. తర్వాత సరికి ఇమాన్యుయల్ బాధపడుతున్నాడు. కళ్యాణ్ ఏం అడుగుతున్నాడో తెలుసా? సేఫ్ గేమ్ ఆడిందా ఈ వీక్ అని కూడా అడుగుతుంది. చెప్పా లేదురా ఈ వీక్ బాగానే ఆడింది అనేసి అన్నాను. ఎందుకన్నా ఆ పాయింట్స్ తెచ్చావు అనేసి అన్నాడు. ఏ పాయింట్స్? ప్రీవియస్ వీక్ పాయింట్స్ ఎందుకు తెచ్చావు అంటే ఈ పాయింట్ మీద అంటాడు. ఇప్పుడే కదా ఆ అమ్మాయి కప్పు కొట్టినా కూడా నేను ఆ మాట మీద నిలబడితే అమ్మాయి సేఫ్ గేమ్ ఆడింది అనేసి అన్నాడు. అది ఇంకా మరస్ట్. ఇమాన్యుయల్ దాన్ని తీసుకొస్తే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ దాంట్లో ఈవిడ చెప్పాడని ఈవిడికి ఏం రా ఆగిపోయిందే. ఈవిడ మనసు మార్చుకొని అరగంట మాట్లాడొచ్చిన తర్వాత మార్చుకోవడంలో తప్పలేదు. తన నామినేషన్ అయితే వేయొచ్చు, కానీ దాని మీద ఇంత స్టిక్ అని అయిపోయి దాన్ని తప్పుగా పిలిచి అది సేఫ్ గేమ్ బీభత్సమైన తప్పు తనుజ గారు అన్న నాకు నచ్చట్లా. ఎందుకంటే 1/2 అవర్ మాట్లాడాననేసి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసి వినకపోయే వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతారు? వీళ్ళతో మాట్లాడి అంటిజూడ్ అని చెప్పిందంట. చెప్పిన తర్వాత 1/2 అవర్ ఆవిడతో డిస్కస్ చేసిన తర్వాత డిజర్వ్ ఇచ్చింది. మరి ఏంటి మీ పర్మిషన్ తీసుకోవాలేంటి? తన డెసిషన్ మార్చుకున్నట్టు 2-3 మినిట్స్ చాలా, అలాంటిది 1/2 అవర్ మాట్లాడినా అని చెప్తే డెసిషన్ మార్చుకుంటే ఏమైంది? దానివల్ల వీళ్ళు స్వయంగా నష్టపోయింది ఏమన్నా ఉందా దివ్య కానీ ఇమాన్యుయల్ కానీ? నా పాయింట్. రీజన్ వరకు ఓకే, రీజన్ చెప్పొచ్చు, మీరు చిన్నదానికి కూడా రీజన్ చెప్పి నామినేట్ చేయొచ్చు, దాన్ని తప్పట్లా. ఇంత ల్యాగ్ చేసి అంతగా ఏమి నష్టపోయారు వీళ్ళు? సేఫ్ గేమ్ అని అన్నారు. ఆ సేఫ్ గేమ్ అంటే అరగంట మాట్లాడిన తర్వాత ఇచ్చారు ఆవిడ. వెంటనే మిమ్మల్ని ఏదో మోసం చేయాలని చేయలేదు కదా ఆవిడ. అది పాయింట్. నెక్స్ట్ సరికి అయిపోయిందండి. కప్పు గెలిచేదాకా, కప్పు గెలిచినా కూడా నేను ఆ పాయింట్ మీద ఉంటా సేఫ్ గేమ్ అనేసి అంటున్నారు. నెక్స్ట్ సరికి మార్నింగ్ సాంగ్ వచ్చి నేను పక్కా జూలై అయితే నీకేంటన్నా ఉలాయి మే హుజాయి ఆ పాట వచ్చింది. తర్వాత తనుజ రాముతో మాట్లాడుతూ బర్నీ సార్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఫ్యామిలీ వీక్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా అనేసి ఇతను మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అవుతున్నాడు. ఇతను ఎమోషనల్ గురించి చెప్పాలి. అర్ధరాత్రి గుసగుసలు చేసినట్టు చెప్పాను. మనోడు ఎమోషనల్ అవుతూ నేను నైట్ ఏమంటాడంటే గౌరవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతా అనేసి అంటుంటాడు. అండ్ ఇమాన్యుయల్ వచ్చి ఒక టైంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందని అంటాం ఏంట్రా, మా అందరికీ గుర్తులేదంటరా, ఏంట్రా ఫ్యామిలీ వస్తారులేరా బాధపడబరా, వాళ్ళని గుర్తు చేసుకుంటాం ఏంట్రా, వాడరా అనేసి అంటుంటాం. మనోడు ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు, వెళ్ళిపోతాను అంటున్నాడు ఇండైరెక్ట్గా. అది ప్రాబ్లంలో ఉన్నాడు, ఫ్యామిలీ గుర్తొస్తుందని అనుకుంటా. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. నెక్స్ట్ జరిగి ఫ్యామిలీ వచ్చిపోతే నేను ఎన్ని రోజుల్లో ఉంటాను, ఫ్యామిలీని మిస్ అయిపోతున్నాడు గట్టిగా రాము. నెక్స్ట్ బిగ్ బాస్ అందరూ బయటికి రండి అనేసి డైరెక్ట్గా అటర్ ద న్యూ డ్రాగన్ అనేసి ఎంట్రీ చేయించేశాడు. చెప్పాడు ఫస్ట్ మా రూల్స్ ఇవి ఉంటాయి అవి ఉంటాయి అనేసి చేసి తెలిసిందే కదా. బిగ్ బాస్కి పని కావాలంటే ఆ పని కావడానికి ఏమేమి కావాలో బిగ్ బాస్ ఏం లేదండి, చేసేది ఎట్లా తెలుసా, ఫస్ట్ ఆన్సర్ తెలుసుకుంటాడు. ఫస్ట్ ఆన్సర్ 3 ఆన్సర్ అంటే దానికి 2+1 రాస్తాడా, 4-1 రాస్తాడా, 2x2 రాస్తాడా, 8/2 రాస్తాడా, ఏదైనా ఉంటుంది. ఆ 4 రావాలి. ఆ 4కి ఏం పెడితే వస్తుందో 2 4 అని చెప్పిందా 4లే ఆ నెంబర్ రావాలి. ఆ నెంబర్కి ఏ యాంగిల్లో పెడితే ఆన్సర్ వస్తే చేస్తాడు. సేమ్ ఇప్పుడు శ్రీజ భరణి గారిలో ఎవరు రావాలి అన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలంటే దానికి ఏం చెప్పాలో సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటాడు. సింపుల్. నేను అంతకుముందు చేసినది ఫ్యూచర్ది అన్నీ చూసేసి నా డెసిషన్ తీసుకున్నా, నేను మామూలుగా ఇది అర్జునుడు అయిపోయినాను అది అని చెప్పేసి చేసుకోవచ్చు. అంతే, ఏదైనా చెప్పొచ్చు, ఇంత చెప్పొచ్చు, కానీ రీజన్ మాత్రం తెచ్చుకోవాలన్నప్పుడు తెచ్చేసుకుంటాడు. ఇక్కడ శ్రీజ అండ్ భరణి గారు వచ్చారు. తనూజ యాజ్ ఎ కాంపిటేటర్గా, డాక్టర్గా కాదు యాజ్ ఎ కాంపిటేటర్గా అనేసి రిక్వెస్ట్ చేస్తూ అనేసి మాట్లాడారు. బాగానే. శ్రీజాని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, అది క్లియర్లీ విజిబుల్ అయింది. తనుజ గారు అసలు మాట్లాడలేదు, దాంతోపాటుగా మాధురి గారు అసలు మాట్లాడలేదు, అండ్ నిఖిల్ కూడా అసలు మాట్లాడలేదు. వీళ్ళు ముగ్గురు అసలు మాట్లాడలేదు. ఆల్గుడా అనేసి ఆవిడ ఇట్టంటే ఆల్గుడా అన్నప్పుడు కూడా దివ్య గారు వెళ్ళి అలుక్కుంటూ వెళ్ళిపోయారు. కానీ తర్వాత వచ్చేసరికి మాట్లాడి హక్ చేసుకున్నారు. ఆవిడ ప్యూర్గానే కనపడుతున్నారు. స్టిల్ ఆవిడ ఇట్లా ఎమోషనల్ అవుతూ చూడడానికి బాగాలేదు. నెక్స్ట్ జరిగి బిగ్ బాస్ శ్రీజ భరణి ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ పిలిచారు బయటికి. ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఒక్కరు మాత్రమే ఉంటారని చెప్పారు.
ఇక్కడ క్లియర్గా ఒక్కరు మాత్రం ఉంటారన్నప్పుడు ఇక్కడే క్లియర్ చేసి చెప్పేస్తాం. ఈరోజు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు, 4-5 లెవెల్లో 3 లెవెల్లో ఏమో పెట్టాడు, భయంకరమైన ఫిజికల్ టాస్క్. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని శ్రీజ గారి వైపు డెమాన్ పవన్ అండ్ గౌరవ్, ఇతని వైపు వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ ఆడితే అల్లాడిచ్చే ఫిజికల్ టాస్క్ జరిగి భయంకరంగా గొడవలు జరిగి భయంకరమైన టాస్క్లో బీభత్సమైన ఇంజురీస్ అయ్యి భరణి గారికి రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి ఇరిగి ఆయన బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన వస్తారా లేదో ఎవరికి తెలియదు, మోస్ట్లీ రారనేసి అంటున్నారు యాజ్ ఆఫ్ నో. కాబట్టి శ్రీజాది మోస్ట్లీ ఏకగ్రీవం అవ్వబోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక పోటీయే లేకుండా శ్రీజ దమ్ము మాత్రం కన్ఫామ్డ్గా హౌస్లో ఉండిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో తను బయటికి వెళ్ళాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఆయన వస్తే రావచ్చు కూడా, మీరు ఓట్లు వేయడం మాత్రం ఆపొద్దు, భరణి గారికి ఓట్లు వేసుకోండి దయచేసి. ఏకగ్రీవం అయినట్టుగా కనపడుతుంది ఆయన వెళ్ళాడు కాబట్టి, కానీ ఓట్లు మాత్రం వేసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నెక్స్ట్ జరిగి తనుజ, భరణి గారు వచ్చి తనుజ నో బాండింగ్స్ స్టార్ట్ చేయకు ప్లీజ్, నా గురించి కాదు అంటే మాధురి గురించి నేను డైరెక్ట్గా చెప్పినట్టుగా ఇప్పటికి అర్థమైపోయి నేను వద్దంటున్నా నాతోనే ఉంటున్నారు అనేసి క్లియర్గా ఆవిడ ఏదో చెప్తున్నారు, అందరి ముందు కూడా అదే చెప్తున్నాను, వద్దంటున్నా నాతోనే ఉంటున్నారు ఆవిడ, నేను ఏం చేయమంటాను. భరణి గారు దివ్యతో అంతా బాగుంది, నువ్వేం టెన్షన్ పడబాకంటే అప్పుడు హక్ చేసుకున్నారు. బాధపడతాను, నువ్వు ఏడవబాకు ప్లీజ్, డోంట్ కై, ఇంత స్ట్రాంగ్గా ఉంటాను. నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అయిపోతున్నా, నేను పిచ్చిదానిలే అనేసి ఏడిపింది. తర్వాత డెమాన్ రీతు గొడవ. ఈ గొడవకి కారణం ఏంటంటే డెమాన్ది ఇద్దరు వైపున కత్తుందండి, ఇక్కడ ఇద్దరిది రైటే అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో ఏంటంటే తనుజ గారిని ఆవిడ అన్నారు కదా అన్హెల్తీ బాండ్ అని మాధురి గారు అన్నారు కదా రీతుని. సో ఆ రీతు ఏముంటుందంటే అన్హెల్తీ బాండ్ అంటే నిన్ను కూడా కలిపి అన్నారు కదా, అలాంటి మాట్లాడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు కూడా మాట్లాడి ఉండొచ్చు కదా అనేసి అంటారు. అది కరెక్టే, కానీ ఇతని వర్షన్ ఏంటి తెలుసా, అరే అంతమంది ఎదురు తిరిగేసి అందరూ అంటున్నారు కదా తప్పని, నేను మధ్యలో సందర్భం వచ్చింది కదా అనేసి పైన పడలేను కదా అని. తన వర్షంలో ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు గ్రూప్ ఆడుతున్నారు, అప్పుడు ఆవిడ అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని పాయింట్ అంటారు. ఏమన్నా అతను తెలకాయ నిప్పుతో అతను అన్లే అయిపోయాడని అనగానే టైం తీసుకునేసి సమయం చూసుకొని తప్పని దూరాడయ్యా అవకాశం రాగానేసి అనుకుంటారనేసి అనగానే నీకు ఒకటి అన్నం నాతో మాట్లాడవాకని తెలిపింది. మళ్ళీ వెళ్ళి తను బతినాడుకుంటాడు, తీసుకొని వచ్చుకుంటారు, అంతా నార్మల్గా జరిగింది. మనం దాని గురించి ఎంత తక్కువ ఉంటే మాట్లాడుకుంటే అంత తక్కువ, 3 పిల్లలు కూడా ఎంత కొట్టుకోరు, అయిపోయింది. నెక్స్ట్ జరిగి భరణి తనుజ గారితో దివ్య సుమన్ వీళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడుతూ కొంతమంది కామెడీ చేసి కంటెంట్ క్రియేట్ చేశారు మన బాండింగ్ల మీద. అన్ని రకాలుగా అందరూ బయటికి పంపడానికి అనుకున్నారేమో నాకు తెలుస్తుంది అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం నన్ను బయటికి పంపించడానికి అన్నట్టుగా అనిపిస్తుంది, ఎవరు బయటికి పంపించడానికి ట్రై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఏదైనా చెప్పాలంటే నాకు పర్సనల్గా చెప్పండి. ఇక్కడ వాళ్ళందరి ముందు చెప్తునేసరికి ఆవిడ నచ్చల. ఏదైనా చెప్పాలంటే నాకు పర్సనల్గా చెప్పండి, వాళ్ళందరి ముందు చెప్పొద్దు. నేను ఎవరు నామినేట్ చేయాలనుకున్నా తెలుసా, తనుజానే. మిమ్మల్ని చూసి ఆగాను, అంతకుమించి ఏం లేదు. లేకపోతే ఎప్పుడో నామినేట్ చేస్తామని, నాతో అంత సఖ్యత అవసరం లేదు. ఆవిడ మీద కోపం పెట్టుకున్నారండి. ఆ కోపం ఎందుకు ఉండొచ్చు అంటే సేమ్ ఈ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఆయేషా దగ్గర సేఫ్ గేమ్ ఇవన్నీ ఇమాన్యుయల్తో కూడా కలిసి ఈవిడ కూడా మాట్లాడారు కాబట్టి ఈ పాయింట్లన్నీ పెట్టుకొని కాన్ఫ్రంటేషన్ ఎవరైనా పాపం అండి. ఇప్పుడు తనుజ గారి సిచ్యువేషన్ ఏంటంటే అవతల ఉన్న వాళ్ళైనా బయట నుంచి వచ్చే వాళ్ళైనా ముక్కులు ఏలుపెట్టి తనుజ గారే టార్గెట్ అనేసి మాట్లాడుతున్నారు. ఏం చేయలేరు ఆవిడ, తప్పదు. ఇంకొక 1-2 వీక్స్ ఆవిడ భరించాల్సిందే. తర్వాత ఇంకేమైనా 2-3 టాస్క్లు బాగా ఆడి 2-3 ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ రా వెళ్ళిపోతున్నావా ఉండరా అయిపోయింది. 2-3 ఆర్గ్యుమెంట్స్ బాగా చేశారు అనుకో ఆటోమేటిక్గా మళ్ళీ మారుద్ది. ప్రస్తుతానికైతే అందరూ టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చరికి బిగ్ బాస్ వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఏం మార్చుకోవాలనే పాయింట్లు మీరు చెప్పాలి అని చెప్పగానే ఒక్కొక్కరు స్టార్ట్ చేశారండి. ఫస్ట్ దివ్య గారు 3 పాయింట్లు చెప్పారు. ఆయన ఓకే అన్నారు, మంచితనం ఉంది, మీ దగ్గర ట్రస్ట్ చేస్తారు అందరినీ, దాంతోపాటుగా అదర్ పీపుల్ విన్ అవ్వాలి మీకంటే ముందు అన్నట్టు ఫీల్ అవుతారని చెప్పారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ శ్రీజాకు వచ్చేసరికి ల్యాగ్ తగ్గించమన్నాడు. కళ్యాణ్ వచ్చేసరికి ఇవన్నీ చూపిలా. కళ్యాణ్ వచ్చేసరికి షార్ట్గా చెప్పి ఏదైనా చెప్తే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత కంక్లూడ్ అయిపోయి అవతల యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం, నిన్న కూడా నాతో చేసావు అంటే ఓకే అందరికీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత సరికి డెమాన్ పవన్ 3 రీజన్స్ చెప్పాడు. ఆ 3 రీజన్స్ పెద్ద రీజన్స్ కాదు, నాకేం పెద్దగా అనిపించలేదు. ఆ 3 రీజన్స్తో ఫస్ట్ నామినేషన్ తీసుకొచ్చాడు. ఆ ఫస్ట్ నామినేషన్ ఆయన ఏం తప్పలేదు, ఎందుకంటే ఆ రోజు మనీష్ అండ్ డెమాన్ పవన్ ఉన్నారు. ఆ టైంలో తనకి హ్యామర్ వచ్చినప్పుడు ఆ హ్యామర్తో ఎవరిని పగలగొట్టాలి ఎవరిని చెప్పాలంటే ఇద్దరికి రీజన్స్ లేవని కూడా డైరెక్ట్గా చెప్పి జస్ట్ ర్యాపో డిఫరెన్స్ ఉందని చెప్పిన తర్వాత కూడా హక్ చేసుకొని చాలాసేపు డిస్కషన్ చేశారు ఆ రోజు డెమాన్ పవన్. దాంట్లో తప్పలేదు. రెండో దాంట్లో మాత్రం తప్పు ఉందంట. ఫస్ట్ నువ్వు నన్ను నామినేట్ చేయమని ఆయనే అడిగి తర్వాత నామినేట్ చేసి రిటర్న్ నామినేషన్ చేశాడట, అది నచ్చలేదు. మూడోది వచ్చేసరికి బెట్ టాస్క్ని పర్ఫెక్ట్, బెట్ టాస్క్ని మోసం జరిగింది తెలిసి కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు, అది బాగానే చెప్పారు. తర్వాత ఆయన కూడా కొంతసేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు, నార్మల్గా జరిగింది, అదేం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ సరికి మాధురి గారు ఈయన గౌరవ్ పాయింట్ ఏంటంటే అది మెంటల్ టాస్క్ అని, తెలివి కూడా ఉండాలి. ఇతని పాయింట్ మీరు వినండి చెప్తాను. దివ్య గారి పాయింట్ రైట్ అనిపిస్తుంది. యాక్చువల్గా గోల్ పోస్ట్లో గోల్ ఆపడం అనేది నేను. సో గోల్ పోస్ట్లో నేను ఫిజికల్గా ఫిట్టే కదా, నేను నిలబడ్డాను మా సైడ్, మీ సైడ్ మాత్రం మీరు దివ్యానా ఎవరో నిలబెట్టారు అనుకుంటా. అప్పుడు మీరు ఉండాలి కదా ఫిజికల్ టాస్క్లో, మీరు ఉంటే బాగుండదేమో అనే పాయింట్లో తెలివి కూడా వాడాలని మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యారు ఫిజికల్గా అనేసి అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉందండి.
ఇక్కడ రీజన్ ఓకే. ఇందాక టాస్క్ స్టార్ట్ అయితే శ్రీజ వైపుకి పోయేటప్పుడు కూడా శ్రీజ వచ్చి నా వైపుకి రా అంటే వస్తాను, భరణికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఫిజికల్ స్ట్రెంత్, ఆయనకి నేనేంటో చూపించాలనేసి సతికిలు పడ్డాడు. నిఖిల్ ఆపితే ఒక్క ఇంచు కూడా కదలకున్నాడు. ఈ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడి ఎత్తుపోతల పథకం అవుతుంది గౌరవది. ఇక్కడ వరకు ఓకే, రీజన్ చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. కానీ అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అతను అనేసరికి సుమన్ శెట్టికి నచ్చలేదు, మాధురి గారికి నచ్చలేదు. తర్వాత మాట్లాడుకుంటారు, ఏంటి వీడికి డబ్బా కొట్టుకుంటాను అతను మించి చేయలేదని అన్నారు. నాకు అలాగే అనిపించింది. తర్వాత దివ్య గారు గొడవకి కారణం ఏంటంటే తన టీంలో ఉండి తన గోల్ పోస్ట్ దగ్గర నిలబడ్డది ఆవిడే కాబట్టి, నేను ఒక టీంలో మెంబర్ కాబట్టి నా గురించి కూడా నువ్వు అంటున్నావు ఇండైరెక్ట్, నీ పోస్ట్లో నువ్వు నీ పక్కన గోల్ పోస్ట్లో ఉంటా, నేను నా పక్కన గోల్ పోస్ట్లో ఉన్నా, నువ్వు ఎలా మాట్లాడుతావు, అతను ఎవరి స్ట్రాటజీలో అంటే అనగానే ఇక్కడ లోపల నువ్వు వెళ్ళి చెప్పు తనుజ ఏంటి ఇవి ఇట్లా చేస్తున్నట్టే నువ్వే వెళ్ళి చెప్పను. లైవ్ చూసి చాలామంది ఫస్ట్ తనుజ గారే చెప్పారని అనుకున్నాం, కానీ ఫస్ట్ పాపం భరణి గారే చెప్తే తనుజ గారు మీరే వెళ్ళి చెప్పండి అన్నారు. తనుజ గారు తప్పలేదు. ఇక్కడ అతను చెప్పగానే మీ పాయింట్ రాగానే ఏదో ఎమోషన్స్ బాండింగ్స్తో ఉన్నారనేసి నేను చెప్పకుండా మాట్లాడకుండా ఉండలేను కదా, అది నా పాయింట్ నేను మాట్లాడుకుంటా అనేది కరెక్ట్. ఆవిడ తప్పేం లేదు. ఎందుకంటే భరణి గారిని చూసుకొని అయ్యో ఆయనకి ఏమైనా అవుద్ది అనేసి మాట్లాడకుండా ఉండలేరు కదా, అదే అప్పుడు పాయింట్ కరెక్ట్గానే చెప్పారు ఆవిడ. అదేం తప్పేం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ గోల్ పోస్ట్లో ఉన్నారో దాని రిలేటెడ్గా వస్తుంది కాబట్టి. ఎందుకంటే గోల్ పోస్ట్లో మీరు ఉండాల్సిందంటే ఇక్కడ అందరూ కాన్ఫిడెన్స్ ఉంది, అందరూ బలవంతులు, ఆయనే తోపు అన్నట్టుగా మీరు ఫీల్ అవుద్దన్న సెన్స్లో ఆవిడ మాట్లాడింది తప్పేం లేదు. నెక్స్ట్ జరిగి శ్రీజాకి శ్రీజాకి మాధురి చెప్పిన మాటలు నాకు తప్పులేదు అనిపించింది, కొంచెం బాగానే చెప్పింది అనిపిస్తుంది. అంటే అంత ఓవర్గా చెప్పే ఆవిడే పొలైట్గానే చెప్పింది, కొంచెం లాజికల్గానే ఉందన్న ఫీలింగ్ ఏమొచ్చిందంటే శ్రీజాకి మాధురి గారు, శ్రీజ మైండ్ యువర్ వర్డ్స్, అండర్స్టాండింగ్ ఉండాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు, హౌస్లో ఉండడం కష్టం, అందరితో అండర్స్టాండింగ్ ఉండాలంటే గొడవలు అవుతూ ఉంటే సాయంత్రానికి కలుసుకొని మాట్లాడాలి, ఒకే ప్లేస్లో ఉంటున్నాం అనే మాట కరెక్ట్గా అనిపిస్తుంది. దాన్ని జస్టిఫికేషన్ చేస్తే ఆవిడ ఉంది, సంజన గారిని గొడవ పెట్టుకుంటారు, నేను నైట్ కూడా సంజన గారికి ఏమైనా కావాలని చేస్తానంటది. కళ్యాణ్తో గొడవ పెట్టుకుంది, కళ్యాణ్తో బాగానే ఉంది, తనుజ గారితో గొడవ పెట్టుకుని తనుజతో బాగుంది, దివ్య గారితో గొడవ పెట్టుకుని దివ్యతో బాగుంది, ఈవిడ గొడవ పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా లేదు, సాయితో గొడవ పెట్టుకుని సాయితో కూడా బాగానే ఉంటుంది. సో ఈవిడ మాట్లాడింది ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు చూసారా, అది ఆవిడ చేస్తుంది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు అన్నట్టుగా ఏది పడితే అది రాంగ్. ఎందుకంటే శ్రీజ నోరు ఈవిడ మాట్లాడినంత మాట్లాడలేదని శ్రీజ కూడా కౌంటర్ వచ్చింది, విచ్ ఇస్ గుడ్. నువ్వు మాట్లాడినంత అయితే మీరు మాట్లాడినంత నేను ఎప్పుడు మాట్లాడలేదు, బిలో ద బెల్ట్ నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఐ వోంట్ యాక్సెప్ట్ దీన్ని అన్నారు. అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ చెప్పినట్టు ఏది పడితే అది మాట్లాడతారనే పాయింట్ యాక్సెప్ట్ చెందాను. మిగతాదంతా గుడ్, గొడవలు వేసుకున్న మళ్ళీ మాట్లాడుకోవాలనేది గుడ్. నెక్స్ట్ జరిగి సుమన్ మాధురి గారు డిస్కస్ జరిగింది. ఆ తర్వాత మాధురి శ్రీజ చూడు తెలుసుకో నేము అన్న అంతే, దానికేంటన్నా ఇట్లా అంటది నాకు అర్థం కాలేదు. సుమన్ అన్న గొడవ అవసరం లేదు, బయటికి వెళ్ళా అడిగా ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు, వెటకారం అంత అవసరమా, ఆ అమ్మాయి వయసు అంతట మీరు మీ వయసు బాగుంది, మీ వయసు ఎక్కువ, ఆ రోజు అమ్మాయి తెలియనప్పుడు పేరు తెలియక అడిగితే దానికి తెలుసుకో అనేసి అంత గర్వంగా మాట్లాడితే అవతల వాళ్ళు కాలదు, చిన్నపిల్లకాయలు ఉడుకురత్తం అట్లా ఉంటుందిగా. అసలు పేరు నేను ఒక్కటే మాట చెప్తా, మెగాస్టార్ చిరంజీవి గారైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి పేరు చెప్పుకుంటారు తప్పించి నా పేరు నీకు తెలియదని ఎవరు అనరు. అది రాంగ్, అది యాటిట్యూడే, అది తప్పేం లేదు ఆవిడ శ్రీజ ఆ టైంలో. ఎందుకంటే పంచు ఇవ్వకపోతే కష్టం కదా. నిఖిల్ మనం రిబ్బన్ కట్ చేసామనేసి ఆవిడ కోపంలే అనేసి ఇతను అంటున్నాడు. తర్వాత సరే దివ్య గట్టిగా అది ఈ గొడవ గురించి ఆల్రెడీ చెప్పేసింది నేను డైరెక్ట్గా. దివ్య మీకు సంబంధం లేదు అని మాట్లాడుకుంటూ అయిపోయింది. కళ్యాణ్తో శ్రీజ చెప్తా ఉందన్నమాట, ఎవరికి మాట్లాడట్లేదు వీళ్ళు ఎవరని. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, దట్స్ ఆల్. అది మా జరిగింది. నాకు అనిపించింది నేను డైరెక్ట్గా స్ట్రైట్గా న్యూట్రల్ వేలో ఏ పాయింట్కి ఆ పాయింట్ పాజిటివ్ నెగిటివ్ చెప్పాను. మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, ఏ పర్టికులర్ టైంలో మీకు నచ్చిందని కామెంట్ చేయండి, టైం ఫ్రేమ్ పెట్టి. లవ్ యూ, బాయ్. లైక్ చేయండి మామ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలి. దీనికి ముందు 2 వీడియోలు చేశాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఏంటి 38 minutesలోనే చెప్పేసానా ఉడాల్.